హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'మద్రాసి'. శివకార్తికేయన్ అండ్ రుక్మిణి వసంత్ లీడ్ పెయిర్‌గా, బిజు మీనన్ ఇంపార్టెంట్ రోల్‌లో, ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్‌లో వచ్చిన మూవీ ఇది. స్టోరీలోకి వెళ్తే, సూసైడ్ చేసుకోవాలని ట్రై చేసిన హీరోని జనాలు కాపాడి హాస్పిటల్‌లో తీసుకొని వెళ్తారు. అదే హాస్పిటల్‌లో ఎన్ఐఏ ఆఫీసర్ బిజు మీనన్ కూడా జాయిన్ అయ్యి ఉంటారు. ఆల్రెడీ ఆయనొక ఆపరేషన్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో ఎలాగో చావాలని డిసైడ్ అయిన మన హీరోని చూసి, అతన్ని ఆ మిషన్‌లో జాయిన్ చేసుకొని ఒక పని చేయమని అంటారు. ఇంతకీ ఆ మిషన్ ఏంటి? హీరో సూసైడ్ చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నాడు? విలన్స్ అసలు ఏం చేస్తుంటారు? ఈ ఇష్యూస్‌లోకి హీరోయిన్ ఎలా ఇన్వాల్వ్ అవుతుంది? లాస్ట్‌కి హీరో ఆ మిషన్ కంప్లీట్ చేస్తాడా లేదా అనేదే స్టోరీ. పాజిటివ్స్ అంటే బేసిక్ స్టోరీ లైన్ ఏదైతే ఉందో అదొక్కటే పాజిటివ్ ఈ మూవీలో. మిగతా అంతా రొట్ట, క్రింజ్ స్టోరీ. అసలు సూసైడ్ చేసుకునేవాడిని మిషన్‌లో ఇన్వాల్వ్ చేయడం ఏంటో, అతను ట్రైన్డ్ ఆఫీసర్ లాగా ఫైట్‌లు చేసేస్తాడు, గన్స్ ఆపరేట్ చేసేస్తాడు. సరే సినిమా గదా! లాజిక్స్ వదిలేసి చూద్దామనుకున్నా గూడా ఒకదాని తర్వాత ఒకటి. హీరోయిన్ హీరోకి బ్రేకప్ చెప్పే రీజన్ చూస్తే అసలు ఇలాంటి రీజన్‌తో కూడా బ్రేకప్ చెప్పొచ్చా అని షాక్ అవుతాం. ఇక హీరో సూసైడ్ దేనికనే రీజన్ కూడా సేమ్. విలన్స్ కూడా అంతే. ఇలా 1, 2 కాదు స్టార్టింగ్ టు క్లైమాక్స్. ఇదే రొటీన్ కమర్షియల్ క్రింజ్ స్క్రీన్ ప్లే. అసలొక స్టేజ్‌లో ఈ ఆఫీసర్లు, జనాలు ఆ హీరో లేకపోతే ఏం చెయ్యలేరేమో అనేలా ఉంటుంది. అసలు 'గజిని', 'తుపాకీ' లాంటి మూవీస్ తీసిన మురుగదాస్ గారేనా ఈ మూవీ తీసింది అనిపించింది. ఇక అనిరుద్ మ్యూజిక్ కూడా అస్సలు బాలేదు. సాంగ్స్ కూడా సేమ్ ఆయన ప్రీవియస్ మూవీస్‌లో సాంగ్స్‌నే మళ్ళీ రిటర్న్ చేసినట్టు అనిపించింది. ఓవరాల్‌గా ఇదొక టైమ్ వేస్ట్ మూవీ. స్టోరీ లైన్ తప్ప ఇంకేం పాజిటివ్స్ లేవు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీకు ఒకవేళ మీలో ఎవరైనా చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళెవరైనా మన ఛానల్‌ని చూస్తుంటే రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.